రైట్ ఇక విషయం సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఓవర్ టు యు. మొత్తం మీద 3 రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్నంతా కూడా సమీక్షలు సమావేశాలు, అంటే నిన్న ఉదయం నుంచి కూడా ఆయన పర్యటన దాదాపుగా 11 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభం అవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా పెద్ద ఎత్తున ఒకవైపు ప్రజలకు సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చేసేటటువంటి భవిష్యత్తులో అంటే విజయన్ 2029 కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీని, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానాలని దానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 4 ఏళ్లలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో 100% పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 3 రోజుల పర్యటనను చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా నిన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా కొన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మరోవైపు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగానే మౌలిక సదుపాయాలు, అదేవిధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న సందర్భంలోనే దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు కూడా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ లో భాగంగా ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే నిన్నంతా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. మరో రైతులకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ కర్ణాటక, తమిళనాడు 2 పాటలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం కుప్పం అనేది గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబుని ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా నమ్మి ఆయన ఓటింగ్ చేసి గెలిపించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి అండదండగా ఉంది. గత 2024 సందర్భంగా కూడా, ఎన్నికల సందర్భంగా కూడా ఆయనకి వెన్నదండగా ఉంది. ఈసారి ఆయన కూడా మరోసారి మంచి మెజారిటీతో గెలిపించిన పరిస్థితి. అందువల్లనే ఈసారి కుప్పానికి ఒక ప్రాధాన్యతను తీసుకొచ్చి 100% నియోజకవర్గాన్ని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి ఏ విధంగా 100% ఆయన ముందుకెళ్తున్నారో ఒక సిస్టమ్ ప్రకారం, అదే స్థాయిలోనే కుప్పాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. నిన్న ఇవాళంతా కూడా పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. రేపు ఉదయం ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్లే అవకాశం అయితే ఉంది.